అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. నేను వచ్చేసిన ఎప్పటిలెక్కనే చాలా వార్తలు తెచ్చిన. ఆలస్యం చేయకుండా చూద్దాం, కానీ ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం పారి. పోలీసుల మీద సడన్ గా ప్రేమ పెరిగింది అనితకు. అర్థాలేంటో మరి బాబు లోకేష్ అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలకు. మహిళలు గరమైండ్రు చంద్రబాబు మీద, నిలదీసిండ్రు సూపర్ 6 హామీల మీద. ఫుట్బాల్ ఆడిన రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే మర్చిపోయిండు సీఎం సార్ పేరును. నవ్వుకుంటున్నారు కాంగ్రెస్ లీడర్ల మాటలకు. ఫాస్ట్ గా పరీక్ష పేపర్లు దిద్దుతున్న రాజేషు. మీ వాళ్ళ పేపర్ ఏమైనా ఉన్నదా ఏంది ఇంట్లో? ఉంటే చెప్పు, కొంచెం ఎక్కువ మార్కులు వేస్తా. ఆ మధ్య చంద్రబాబు వాళ్ళ మినిస్టర్లకు ర్యాంకులు ఇస్తే అందులో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత లాస్ట్లో ఉందంటే ఎందుకో అనుకున్నా. ఆమె పనితనం ఏందో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే భద్రత గురించి మాట్లాడితే ఆమె ఏమంటుందో ఇనుండ్రి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? ఇన్నారులా హోమ్ మినిస్టర్ అయ్యుండి మేడం గారు ఏమంటున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీస్ని పెట్టాలా అని అంటున్నారు మేడం గారు. అన్నట్టు గుర్తుందా? ఆ మధ్య కూడా మేడం గారు ఏమో అన్నట్టు గుర్తే. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల? నేనేమన్నా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల? మరి ఈ మాత్రం దానికి మేడం గారికి దేనికి హోమ్ మినిస్టర్ పదవో ఆమెకే తెలవాలే అన్నట్టు ఓసారి మేడంతోనే మాట్లాడదాం. అనిత మేడం నమస్తే. ఒకటి మేము చెప్తున్నామండి. ఒకటేంది మేడం, 10 చెప్పుండ్రి. మీకు చెప్పే అంత తీరుకుంటే మాకు ఈయన అంత ఓపికన్నది. ఈ రోజు శాంతి భద్రతల విషయంలోనే గానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం. అర్థమైందిలేండి. మీరు ఒక్కొక్కరికి ఒక్కో పోలీసును పెట్టాలనా అని అన్నప్పుడే. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనసాక్షితో ఆలోచించుకోవాలి. ఏంటి మేడం, దేంతో ఆలోచించాలి? మనసాక్షితో ప్లీజ్ మళ్ళొక్కసారి చెప్పరా ప్లీజ్. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం సెన్స్ తో మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. హవ్వా, అంటే చంద్రబాబుకు సెన్స్ లేనట్టే అని మీరు అంటున్నట్టేనా? సహకరించదండి, వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. హవ్వా హవ్వా, లోకేష్ కు కూడా సెన్స్ లేదని మీరు అంటున్నట్టే కదా మీ దృష్టిలో? ఇంకా అచ్చెన్నాయుడికైతే సెన్సే కాదు, ఏమీ లేనట్టే కదా మీ దృష్టిలో? పోలీస్ ఆఫీసర్లు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఛీ ఛీ ఛీ, ఆ భాష వినేటందుకు సిగ్గుపడాలి. వాళ్ళెట్లా మాట్లాడినరో. ఇంకా పోలీసుల బట్టలు ఇప్పియాలని అన్నది కూడా చంద్రబాబే. అన్నట్టు ఇదే పోలీసుల గురించి మీరు కూడా ఏమో మాట్లాడినట్టున్నారు కదా మేడం అంతకు ముందు. నిజంగా పోలీసులు కూడా ఎందుకింత తొత్తుల్లా మారుతున్నారని అర్థం కావట్లేదు. ఇదేంది అనిత మేడం, మీరు అధికారంలో ఉంటే పోలీస్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, ప్రతిపక్షంలో ఉంటే పోలీసులను బండబూతులు తిడతారా? ఇదేనా పద్ధతి? ఇన్నారు కదా పబ్లిక్, మరీ ముఖ్యంగా పోలీసులు. ఎవలి బూతులో ఎవలి రాజకీయాలో ఇక మీరే ఆలోచించుకోవాలి. మొదలైతున్నది చంద్రబాబు మీదికి తిరుగుబాటు మొదలైతున్నది. అమ్మలు అక్కలు వదినలంతా రోడ్డెక్కుతున్నారు. ఏమైంది బాబు నీ సూపర్ 6 హామీలు అనుకుంటా చెడుగుడు ఆడుతున్నారు. నాడు మాయమాటలు చెప్పినవు, ఇప్పుడు సూపర్ 6 మీద సూపర్ కహానీలు చెప్తున్నావు. ఇట్లయితే ఊకునేదేలే అనుకుంటా రోడ్డెక్కిండ్రు అమ్మలక్కలు. సూపర్ 6 ఎందుకు అమలు చేస్తలేవు బాబు? సూపర్ 6 పథకాలని అమలు చేస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేశారు. తల్లికి వందనం ఎప్పుడు బాబు? తల్లికి వందనం లేదు. మహిళల్ని ఊరించిన ఉచిత బస్సు ఎక్కడ బాబు? నెలకు 1500 ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తావు బాబు? ఆడబిడ్డ నిధి నీకు 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 అని చెప్పారు, అది లేదు. ఆడోళ్ళ రక్షణ గాలికి వదిలేసినట్టేనా బాబు? మహిళల రక్షణ బాధ్యత మీద అన్నారు. పెంచిన కరెంటు గ్యాస్ బిల్లులను తగ్గిస్తారా తగ్గియరా బాబు? 500 వచ్చే కరెంటు బిల్లు 2000 వస్తుంది అనుకుంటా. ఇంగో ఈ అక్కలంతా రోడ్ ఎక్కిండ్రు. అప్పుల వంకతో హామీలకు పంగనామాలు పెట్టాలని చూస్తే పంచర్ చేసి పడేస్తాం మీ సైకిల్ కు అన్న రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిర్రు. ఏ హామీలు కూడా అమలవటం లేదు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు బాబు, గానీ అదో పెద్ద చీటింగ్ అనుకొచ్చిండ్రు. చంద్రబాబు నేను షూరిటీ గ్యారంటీ అన్నాడు. షూరిటీ గ్యారంటీ అంటే చీటింగ్. వీళ్ళందరూ ఈ సర్కార్ ఏం చేస్తలేదో చెప్తే ఈ అక్క మాత్రం ఈ సర్కార్లో ఉన్న కూటమి పార్టీలు ఎంత గొప్ప పని చేసిర్రో మంచిగా అర్థమవుతాడు చెప్పింది. ఈ బ్రాందీ షాపుల కోసం కొట్టుకున్నారు కానీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చాము, ఎట్లా అమలు చేయాలని మటుకు వీళ్ళు ఇవ్వలేదు. అబ్బా అర్థమైందా?
మంది మీద పెట్టే శ్రద్ధ వీళ్ళు మంది మీద పెడతలేరని అంటున్నది ఈ అక్క. అందుకే ఫైనల్గా వీళ్ళందరి తరపున ఇంకొక ఈ అక్క వార్నింగ్ ఇచ్చింది కదా అని అంటే సూపర్ 6 పథకాలు అమలు చెయ్యకపోతే గనక ఇది ముందుకి పోరాటం ముందుకే సాగుద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇది ట్రైలర్ మాత్రమే. సూపర్ 6 అమలు చేయకపోతే ముందు అసలు సినిమా చూపిస్తాం అనుకుంటా ఇట్లా వార్నింగ్ ఇచ్చిర్రు చంద్రబాబుకు ఈ కూటమి సర్కారుకు. రేవంత్ రెడ్డి సారు మామూలోడు కాదుల్లో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార పక్షంలో ఉన్నోళ్లను ఆటాడుకున్నట్టు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్ష పోళ్లను ఆటాడుకుంటుండు. సరే అవతలోళ్ళు కూడా ఏం తక్కువ కాదనుకోండ్రి, రాజకీయాలల్లో ఇదంతా కామనే. అయితే ఇట్లా రాజకీయాలలోనే కాదుల్లో రేవంత్ సారు ఆటల్లో కూడా సారు జోరు మామూలుగా ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు. 2 టీములుగా విడిపోయి ఉన్న పిల్లల దగ్గరికి పోయి వాళ్ళ మధ్యలో నిల్చుండి ఫుట్బాల్ ఆడేందుకు రెడీగా ఉన్నాడు. ఇక గేమ్ స్టార్ట్ కాబోతుంది. రెడీ 1 2 3 yes. సూపర్ బాల్ ను అటు ఇటు తన్నుకుంటూ కిక్ చేశాడు. ఇంతలోనే ఇలా గోల్ కొట్టేశాడు రేవంత్ రెడ్డి గారు. ఎంతైనా సార్ ఆట స్టైలే వేరు. మనం రిప్లేలో మళ్ళొకసారి ఆ గోల్ ను చూడొచ్చు. ఆడేది చిన్న పిల్లలతో కదా, అందుకే ఇంత సింపుల్ గా గోల్ కొట్టాడేమో అని మీరు అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి సార్కు ఫుట్బాల్ ఆడడం కొత్తేమి కాదు. చాలా సార్లు కూడా రేవంత్ రెడ్డి సార్ ఫుట్బాల్ ఆడారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఓపెనింగ్కి పోయిన రేవంత్ రెడ్డి సార్ ఇట్లా పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడిండు. మరి ఇప్పుడు సీఎం అయింది కాబట్టి కాస్త తక్కువగా ఆడుతుండేమో కానీ అంతకుముందు టైం దొరికినప్పుడల్లా ఫుట్బాల్ ఆడుతుండేటోడు. మరి గేమ్స్ ఆడేటోళ్ళ లోపల జరంత స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది అంటారు. మరి ఆ స్ఫూర్తితోనే కావచ్చు ఇటు ఫుట్బాల్లో గోల్ కొట్టిండు, అటు రాజకీయాల్లో కూడా గోల్ కొట్టిండు. అందరు కాదు కానీ కొందరంటే కొందరు గవర్నమెంట్ కొలువు చేసేటోళ్ళు ఏం ఆలోచన చేస్తారబ్బా, అబ్బా ఇంకా ఎప్పుడు రిటైర్ అవుతామో, ఎప్పుడు ఇంటి దగ్గర కూర్చుంటామో, పని చేసి యాస్టకు వస్తున్నది, జల్దీగా రిటైర్మెంట్ తీసుకుంటే పెన్షన్ పైసలతోని బతకొచ్చు, ప్రశాంతంగా చుట్టాల ఇండ్లకు పోవచ్చు, ఫంక్షన్లు హాజరు కావచ్చు అని అనుకుంటారు. ఇక కొందరైతే కావాలని ముందుగాలే రిటైర్మెంట్ తీసుకునేటోళ్ళను చూస్తున్నాం కదా. అయితే అసొంటోళ్ళు అందరు వేరు, ఈ కాక వేరు. పదవీ విరమణ పొందినా నాకు పనంటేనే ఇష్టము, పనంటేనే ప్రాణము అని మళ్ళా పాఠశాలలన్నీ తిరిగి పాఠాలు చెప్తూ పిల్లలను వజ్రపు ముక్కల్లా తయారు చేస్తున్నాడు. ఎప్పుడో 20 ఏండ్ల కింద రిటైర్ అయిన ఈ బాలరెడ్డి పంతులు సారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల్ తిగుల్ గ్రామం సారుది. 1970లో కొలువు వస్తే దగ్గర 30 ఏండ్లకు పైగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఒక్కొక్కరిని ఎస్ఐలు, డిఎస్పీలు, పంతుల లెక్క తయారు చేసి 2004లో రిటైర్ అయిందట. కానీ చదువు చెప్పడంలోనే ఆనందం ఉంది, అంతకంటే గొప్ప భాగ్యం ఉండదు అని భావించిన ఈ బాలరెడ్డి సారు మళ్ళా వెంటనే చాక్ పిసిపట్టిండు. చెప్పండి సార్, రిటైర్ అయినాక ఎన్ని రోజులకు పాఠాలు మొదలు పెట్టిండ్రు? మరి రిటైర్ అయినాక ఒకటే రోజు ఇంటి దగ్గర ఉన్నా, మరుసటి రోజు నుండి అదే స్కూల్ పోయి పిల్లలకు చెప్పిన. మీరు సూపర్ సార్. వినరానులా రిటైర్ అయినాక ఒక్కటే నాడు ఇంట్లో కూర్చొని తెల్లారి మళ్ళా అదే బల్లెకు పోయి పాఠాలు షురూ చేసిందట. గజ్వేల్ మండలంలో 5 స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలోనే విద్యాబోధన చేసి ఫ్రీగా చెప్తున్నా. టీవీలకు నా సొంత గ్రామం కాబట్టి నేను వచ్చి ఇప్పుడు 2018 నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నా. విన్నారు కదా, ఇది సారు గారి హిస్టరీ. ఇన్నేళ్ల నుంచి పాఠాలు చెప్తున్నా ఒక్కనాడు కూడా ₹1 జీతం తీసుకుంటలేడట. పిల్లలు మంచిగా చదువుకొని గొప్పోళ్ళై వాళ్ళ కుటుంబాలను మంచిగా చూసుకుంటే చాలు, నాకు అదే గొప్ప జీతం, అంతకంటే ఏం ఆశించను అంటున్నాడు. కానీ ఎంత మంచి మనసు చూడండి బాలరెడ్డి సార్ది. మరి కాదా, పావులా పనిచేసి ₹1 ఆశించే మనుషులు ఉన్న ఈ రోజుల్లో సొంతంగా ఛార్జీలు పెట్టుకొని ఇరుక్కుంటే పిల్లలకు పాఠాలు చెప్తున్నారు అంటే మీరు చాలా గ్రేట్ సార్. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కి పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారు సార్ అని అంటున్నారు. సారు మంచితనం చూసిన అక్కడి జనాలు. నేను వచ్చిన రోజే ఇట్లా చేస్తాడో, ఎప్పటికి ఇట్లా నేను ఈ మనిషి గాని ఎన్నడూ చక్కగా రెస్పాండ్ కాడు. ఫోన్ చేస్తే ఎవలని చూస్తున్నారా, ఇంకెవలు ఉన్నాడుగా ఉద్దండు మన గరంలా రాజేసే. అరే వార్త తెచ్చిండో అరుచుకుందామని ఫోన్ చేస్తే అసలు ఫోనే ఎత్తుతలేడంటే మరి అంతగానో ఏం వెలగబెడుతున్నాడో సారు వారు. పేపర్లన్నీ ముంగటేసుకొని ఏమో చేస్తున్నాడు ఈయన. ఓ రాయేషు, ఇంకా ఎన్ని పేపర్లు ఉన్నాయి, తొందరగా కంప్లీట్ చేయాలి.
అగో పిలుస్తుంటే సప్పుడు చేయడు. ఓ మనిషి, తర్వాత మాట్లాడతా, మస్తు బిజీగా ఉన్నా ప్లీజ్. అబ్బో బిజీ కూసున్న కాడ కాసులు సంపాదించేంత బిజీ మరి తమరు. అవును, కాసులు వస్తున్నాయి కాబట్టి కూర్చున్నా. చాలా పనున్నదిగా నాకు, పోయిగా. అసలు పని పాత్ర పెట్టి ఇంకేదో పని ఉన్నదంటవేంది? అరే ఏందబ్బా నీ లొల్లి, పేపర్ కరెక్షన్ చేస్తుంటే. పేపర్ కరెక్షనా? కనిపిస్తలేదు అప్పటి నుంచి దిద్దుతుంటే. అరే అంతా చూడాలి, మార్కులు వేయాలి, ఎంత కథ ఉంటది ఏంది. ఏం పేపర్లు అవి? 10th క్లాస్ వాళ్ళ పేపర్స్. 10th క్లాసా? నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి అవి? తెలిసిన సార్ దిద్దేది ఉండే, కాకుండా ఆయనకు జ్వరం వచ్చిందని నాకు 5,000 ఇస్తా దిద్దామంటే నేను దిద్దుతున్నా. అసలు నీకేం తెలుసని దిద్దుతున్నావు? తెలియదు కాబట్టి పేపర్ అంతా చూసి మంచిగా అనిపిస్తే మార్కులు వేస్తున్నా, లేకుంటే సున్నా వేస్తున్నా. సున్నాలు వేస్తున్నావా? ఎస్, నా చిన్నప్పుడు బల్లె అన్ని సున్నాలు వేసేటోళ్ళు మా సార్లు. నాకు ఎన్నడన్నా పేపర్ దిద్దే ఛాన్స్ రావాలి, అప్పుడు అందరికి సున్నాలు వేసి పడేస్తా అనుకున్నా. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, వేస్తున్నా సున్నా. ఓ సిగ్గులేనోడా, ఆపు ఆపు, అర్జెంట్ గా దిద్దుడు ఆపు, లేకుంటే దవడ వాయి కొడతా. ఏమనుకుంటాను? ఎందుకు? మీ వాళ్ళ పేపర్ ఏమైనా ఉన్నదా ఏంది ఇంట్లో? ఉంటే చెప్పు, కొంచెం ఎక్కువ మార్కులు వేస్తా. గుంజి బైరిచ్చిందంటే బేగం బజార్లో పడతావు. పోయి ఏమనుకుంటానో ఏందో. ఏందబ్బా నీ లొల్లి అప్పటి నుండి? ఉన్న ఫలంగా ఆ పేపర్లు తీసుకుపోయి ఎవరి వాళ్ళకి ఇచ్చిరా, లేదంటే పోలీసులకు ఫోన్ చేసి చెప్తా, పట్టుకుపోయి బొక్కలేస్తారు. ఏంది పేపర్లు దిద్దినందుకే? మరి అది ఎంత పెద్ద నేరమో తెలుసా? నేరమా? మరి కాదా? నీ లెక్కనే మధ్యప్రదేశ్ లో ఉన్న షహీద్ భగత్ సింగ్ గవర్నమెంట్ పీజీ కాలేజీలో పనిచేసే పన్నాలాల్ అనే ప్యూను పీజీ పరీక్ష పేపర్లు దిద్దుతున్న వీడియో వైరల్ అవుతున్నది ఇంటర్నెట్ లా. పన్నాలాల్ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నాడు కదా. ఆ పర్ఫార్మెన్స్ ని చూసే ఆ కాలేజీ పిల్లగాళ్ళందరూ ప్యూన్ దిద్దుడేంది మా పేపర్లు, ఆయనకేం తెలుసని దిద్దుతున్నాడు, ఆయనకు ఆ రైట్స్ ఎక్కడి అని కంప్లైంట్ పెట్టిండ్రట. అవునా? మరి అసలు ఆ ప్యూన్కి ఎక్కడి ఆ పేపర్లు? అసలుకైతే ఖుష్బూ పగారే అనేట ఆమె దిద్దాలనట, కానీ ఆమెకు ఆరోగ్యం మంచిగా లేదని 5,000 ఇచ్చి దిద్దామన్నదని ఈయన దిద్దుతున్నాడట. నేనే బెటర్ కదబ్బా, 10వ తరగతి పేపర్లకి 5,000 తీసుకుంటాను, అక్కడ పీజీ పేపర్లకు కూడా 5,000 అట్నా? తంత పోయి తంతల పడతావు పోడా. అరే ఎందుకు తిడుతున్నావు అబ్బా అసలు నువ్వు నన్ను? తిట్టకుంటే నువ్వు చేసే అడ్డగోలు పనికి అరెస్ట్ చేపియాలి లెక్కకైతే నిన్ను. ఇది మంచిగున్నది కథ, పేపర్లు దిద్దుతే అరెస్ట్ చేస్తారా? ఎందుకు చేయరు? పిల్లగాళ్ళు పెట్టిన కంప్లైంట్ కు పన్నాలాల్ ఖుష్బూ మీద ఎంక్వైరీ నడుస్తున్నది ఇప్పుడు. వాళ్ళది వేరు, నాది వేరు. ఏంది వేరు? అసలు పేపర్లు దిద్దుతున్నది ఎవరో కూడా చూసుకోరా అని ప్రిన్సిపల్ ను ఇంకొకరిని కూడా సస్పెండ్ చేసిండ్రట. అట్లాంటిది నువ్వు దిద్దు తూకుంటారా? అరే వాళ్ళంటే సర్కారు పెట్టిన పరీక్ష పేపర్లు దిద్దిండ్రు కాబట్టి అది నేరం కాబట్టి అట్లా చేసిండ్రు, నన్ను ఎందుకు చేస్తారు? నువ్వు కూడా దిద్దుతున్నావు కదా ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ పేపర్లు. ఏంది ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్ పేపర్లా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్పినా అట్లాని? చెప్పినావు కదా 10th క్లాస్ వాళ్ళ పేపర్లని, కథలు పడకు. 10th క్లాస్ వాళ్ళు అంటే ఇక బోర్డు ఎగ్జామ్ పేపర్లేనా? మరేంటి అవి? ఇంకా మా పక్క గల్లీలో ఉన్న ట్యూషన్లా 10th క్లాస్ పిల్లలకి వ్యాసరచన పోటీలు పెడితే ఆ పేపర్లు దిద్దే సార్కు జ్వరం వచ్చిందని చెప్పి నాకు ఒక 5,000 ఇస్తానంటే నేను దిద్ది పెడుతున్నా. దానికి నువ్వు ఏకంగా ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్ దాకపోయినావు కదా, నీ పలికిన క్యారమ్ బోర్డు ముఖం దా. 10th పిల్లలు రాసిన వ్యాసరచన పోటీ పేపర్లా అయినా నువ్వు చేసింది తప్పే. ఇష్టం ఉన్నట్టు సున్నాలేసుడేంది నువ్వు? కర్మరా బాబు, జోక్ చేస్తే కూడా అర్థం చేసుకోలేదు నువ్వంటే గొప్పదానివి. జోకా? సర్లే, వార్త ఏం తెచ్చినావు? రాసుకో. మధ్యప్రదేశ్లో ఉన్న ఒక పీజీ కాలేజీలో ఎగ్జామ్ పేపర్లు దిద్దుతున్న ప్యూన్. ఇది వార్త. ఇది నేను చెప్పిందే కదా. ఎవరు చెప్తేంది? వార్త వార్తే కదా. సర్లే, నీతో ఎవడు పెట్టుకుంటాడు గానీ నేను ఉంటా. పో 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 పో, ఇంకా మస్తు పేపర్లు దిద్దుకోవాలా, నేను పనున్నది ఇక్కడ నాకు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తున్నదయ్యా అంటే సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడు జరుగుతున్నది. మర్చిపోవుడు మళ్ళేమన్నా మామూలుగా జరుగుతున్నదా అంటే బరాబర్గా అది సీరియల్ కొనసాగినట్టే కొనసాగుతున్నది. ఎస్, ఒకలి తర్వాత ఒకలు, ఒకలి తర్వాత ఒకలు, ఒకలి తర్వాత ఒకలు, ఇదే తరీకాగా రేవంత్ రెడ్డి సారు పేరును మర్చిపోతున్నారు. ఇంతకు మళ్ళీ ఇయ్యాలెవలు మర్చిపోయిన రంజలి అంటారా? ఇగో ఈసారే ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓ సారు ఆగండి, మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొనైనా కరెక్ట్గా పేరు పెట్టి పిలవండి. తెలంగాణ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఆయన నీళ్ల మంత్రి, రేషన్ బియ్యం ఇచ్చే మంత్రి. ఎందుకైనా మంచిది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కథ సల్లగుండా సారు ఫ్లోలో పోతేనే ఉన్నాడు, మళ్ళీ వెనకకి తిరిగి చూసుకుంటలేడు. ఇంతకు సార్ ఎవరో గుర్తుపట్టినరా? ఎస్, 2023 ఎలక్షన్ ప్రచారంలో పొట్టు
ఒట్టు నుజ్జు నుజ్జు అని జోరైన డైలాగ్ చెప్పి ఫేమస్ అయ్యి తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మందుల సామెల్ సారే మరి ఎప్పుడు స్టేజ్ ఎక్కినా సీఎం రేవంత్ను మస్తు పొగిడేశారు. అట్లెట్లా మర్చిపోయిండో పోయి సొంత జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ పేరును సీఎంగా అట్లెట్లా చెప్పిండో గానీ సోషల్ మీడియాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మస్తు అంటే మస్తు ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని. అట్లని సామెల్ సార్ ఒక్కడే కాదుల్లో అంతకుముందు జగ్గారెడ్డి సారు మంత్రి జూపల్లి సారు కూడా నాలుకలు మడతేసిండ్రు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేటీఆర్ గారు కాతా సల్లాగుండా మంచిగున్నది పట్టుండ్రి. కారు పార్టీ పవర్లకెంచి పోయినాక కూడా కేసీఆర్ పేరును ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను అట్లెట్లా తెలిసిండ్రో ఈ సార్లకే తెలవాలి గాని ఓ కాంగ్రెస్ లీడర్లు జర ప్రెస్ మీట్ల దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచన కొద్ది మాట్లాడుండ్రి సార్లు మైకుల ముంగట జోరు చూపెడుతుంటిరి, సీఎం పేరు మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీలకు దొరికిపోతుంటిరి. ఇట్లా అయితే ఎట్లా సార్లు జర కంగారు పడకుండ్రి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.